Right. Good morning, my dear students. Welcome to Roots Academy channel. సో ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు? ప్రిపరేషన్ మంచి జోస్ మీద ఉందా? ఐ థింక్ మంచి ఫుల్ స్వింగ్లో ఉన్నట్టున్నారు ప్రిపరేషను. అట్ ద సేమ్ టైం కొంతమందికి ప్రిపరేషన్ అంటే ఎలర్జీ లాగా, ఆ ప్రిపరేషన్ చేయాలి అంటే ఏదో కోల్పోయే వాళ్ళలాగా ఉంటారు. జనరలీ చాలామంది పగటి కలలు కంటూ ఉంటారు పండుకొని, లేకపోతే పక్కదారులు పడుతూ. వాళ్ళు లాస్ట్ వన్ డే చదవచ్చు, లేదా చీట్ కోడ్స్ వాడచ్చు. వీటన్నిటితో మనం తోపు ర్యాంకు తెచ్చుకోవచ్చు. సో డిఫరెంట్ వేస్లో పగటి కలలు కంటూ ఉంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్పనా, పట్టుమని 3 రోజులు ముడ్డి మూసుకొని వర్క్ చేయలేరు, కానీ అస్సలు 1000 లోపు వస్తుంది, 2000 లోపు వస్తుంది, 10,000 లోపు వస్తుందని పగటి కలలు కంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతోటే ప్రపంచానికి అండ్ కుటుంబానికి, దేశానికి అండ్ వాడికి వాడే చాలా అన్యాయం చేసుకుంటూ ఉంటాడు. సో డియర్ స్టూడెంట్స్, బయట మార్కెట్లో ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. ఏంటి? చీట్ కోడ్స్. అసలు ఎంత దారుణం అంటే, పిల్లలు కూడా చాలామంది అమాయకంగా ఆ ఒక్క వీడియోలు చూసేసి, సో అట్ ద ఎండ్కి వచ్చే వరకు చీట్ కోడ్స్ నమ్ముకోవాలి, బిస్కెట్స్ అమ్ముకోవాలి, లేదా చీట్ కోడ్స్ నమ్ముకోండి, బిస్కెట్లు అమ్ముకోండి అనే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. చాలామంది ఆల్రెడీ ఈ జేఈ మెయిన్స్లో సఫర్ అయ్యి ఆ జేఈ మెయిన్స్ని వదిలేసి ఇప్పుడు ఎంసెట్ మీద పడ్డారు. మళ్ళీ ఈ ఎంసెట్ అప్పుడు కూడా మళ్ళీ చీట్ కోడ్స్ అని పట్టుకొని ఎట్ ద ఎండ్ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ ఉన్నారు. సో ఈ వీడియో చేయడానికి ఒకటే ఒక్క కారణం ఏంటంటే, ఈ చీట్ కోడ్స్ అనే చెప్పే వాళ్ళలో నాకు తెలిసినంత వరకు చాలామంది టీచర్లు తక్కువ. బట్ ఈ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, దీనికి మంచి డిమాండ్ ఉంది, ట్రెండీగా ఉంది, అండ్ బాగా వ్యూస్ వస్తున్నాయి. దానివల్ల 1,00,000 2 లక్షల వ్యూస్ వచ్చినాయి అంటే వాళ్ళకు 10,000 15,000 డబ్బులు వస్తాయి. వాళ్ళకి ఇది ఒక చీప్ ట్రిక్ లాగా అయిపోయింది టు గెట్ మనీ. బట్ గుడ్ థింగ్ ఏంటో చెప్పనా, వాడికి మనీ అయితే గ్యారంటీగా వస్తుంది, కానీ నీకైతే 0 మార్క్స్ గ్యారంటీగా వచ్చేస్తాయి. సో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎవరైనా అమాయకంగా, ఇగ్నోరెంట్గా, పిచ్చతనంతో ఓన్లీ చీట్ కోడ్స్ నమ్ముకొని ఎగ్జామ్కి వెళ్ళారంటే, మరలా చెప్తున్నా, లైఫ్ బిస్కెట్ అవుద్ది. నీ దమ్ము కానీ, నీ ధైర్యం కానీ, నీ మీద నీకుండే నమ్మకం, నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ అండ్ నీకు దేవుడి పైన ఉన్న నమ్మకం వల్ల రావాలి, కానీ ఈ బిస్కెట్లు అమ్ముకునే చీట్ కోడ్స్ వల్ల రాకూడదు. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది ఈ మధ్య యూత్ వీటిని ఎక్కువగా పెడుతున్నారు. దరిద్రం ఏంటంటే, కొంతమంది టీచర్లు కూడా ఇవే చీట్ కోడ్స్తో 120+ తెచ్చుకోవచ్చు, చీట్ కోడ్స్తో 80+ తెచ్చుకోవచ్చు అని థంబ్నెయిల్స్ పెట్టాల పిల్లల్ని నిజంగా ట్రాప్ చేస్తున్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైన వాళ్ళు ఉండటం వల్లనే ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ పిల్లలు కూడా లేజీగా, డ్రౌజీగా, డిస్ట్రాక్టెడ్గా, డిస్టర్బ్డ్గా, ఫుల్ డీవియేషన్స్తో ఉంటున్నారు. ఎందుకంటే ఆ లాస్ట్లో చీట్ కోడ్స్ నమ్ముకుంటే లైఫ్ అయిపోద్దులే అన్న విధంగా ఉంటున్నారు. డియర్, దయచేసి అర్థం చేసుకో, చీట్ కోడ్స్ అంటూ నిజంగా వర్కౌట్ అవ్వు. చెప్తాను, జాగ్రత్తగా వినండి విత్ లైవ్ ఎగ్జాంపుల్. మీకోసమే నేను ఇప్పుడే 2024-23 ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని వాళ్ళు బయట జనాలు చెప్తున్న చీట్ కోడ్స్, చెత్త కోడ్స్, ఇంకా బూతులు కూడా వస్తున్నాయి, కానీ బట్ తిట్టలేము. ఎందుకంటే పిల్లల్ని పాపం రా, అన్యాయం రా. పేరెంట్స్ మిమ్మల్ని నమ్ముకున్నారా, మీరు ఎంతో కష్టపడ్డారా. ఈ లాస్ట్ మినిట్లో చీట్ కోడ్స్ అని పెట్టేసుకొని ఆ కష్టాన్ని మొత్తం బూడిదపాలు చేస్తారా పిచ్చోళ్ళు? కాకపోతే ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా మై డియర్ స్టూడెంట్స్? జేఈ మెయిన్స్లో చీట్ కోడ్స్ ద్వారా ఎంతమంది 98, 97 అబోవ్ పర్సంటైల్ తెచ్చుకున్నారు? కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్? 97 పర్సంటైల్ అబోవ్ తెచ్చుకున్న వాళ్ళు 1000 మందిలో ఒక్కడు కూడా ఉంటాడో లేదో డౌట్. 1000 మందిలో ఒక్కడు కూడా ఉంటాడో లేదో డౌట్. అర్థమవుతుందా డియర్? అంత ఈజీ కాదురా. అంత ఈజీ అయితే పొద్దున్నే మేము గత 40 రోజుల నుంచి రూట్స్ అకాడమీలో ఒక 1,300 స్టూడెంట్స్ పొద్దున్నే లెగిచి 6 గంటలకల్లా వచ్చి రాత్రి 10 దాకా పెచ్చోళ్ళ లెక్క గొడ్డి చాకిరీ చేస్తున్నాం. వీఆర్ పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్
ఇలాంటి చీట్ కోడ్స్ వల్ల ర్యాంక్ వచ్చేటట్టయితే మేమంతా పెచ్చోళ్ళమా? ఐ హోప్ యూ గాట్ ఇట్ డియర్. అంత ఈజీ కాదు. ఏదో గుడ్డిలో మెల్లలాగా వేల మందిలో ఒకడికి తగులుద్ది. ఆ ఒక్కను చూసి దాన్ని మనం బలుపుగా మార్చుకోకూడదు, జాగ్రత్త. సో చీట్ కోడ్స్ ఆర్ డిఫరెంట్, షార్ట్ కట్స్ ఆర్ డిఫరెంట్. రెండింటికి డిఫరెన్స్ ఉంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫ్యూ చీట్ కోడ్స్. కొన్ని వర్కౌట్ అవుతాయి, కానీ అసలు ఎవరు అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి చెప్తాను చూడండి. స్టూడెంట్స్లో రకరకాల జాతులు స్టూడెంట్స్ ఉంటారు. ఒక జాతి ఏంటంటే జస్ట్ క్వాలిఫై అయితే చాలు దేవుడా, జస్ట్ క్వాలిఫైయింగ్ బ్యాచ్ ఉంటుందిగా, 40 మార్కులు వస్తే చాలు దేవుడా అనే బ్యాచ్. ఈ బ్యాచ్కి చీట్ కోడ్సే బెస్ట్. ఎందుకంటే వీళ్ళకి ఆ ర్యాంక్ వచ్చినా వాళ్ళు పీకేదేం లేదు. ఫ్యూచర్లో ఏదో ఒక సర్వెంట్ జాబులో, ఏదో ఒక సర్వర్ జాబులో, ఏదో ఒక ఈ చిన్న జాబులకి కావాలిగా. మన కారు డోర్లు ఓపెన్ చేసేవాళ్ళు, మనకు కారుకు డ్రైవర్లు, సమ్ XYZ వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్ని జాబులే. కానీ ఇంత అద్భుతమైన టెక్నాలజీ, AI అండ్ ML, ఈ DS ఇంత వరల్డ్ని రూల్ చేస్తున్న ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ వల్ల కూడా ఆ 10,000, ఆ 12,000, ఆ లెబోరియస్ వర్క్స్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్న లేజీ ఫెలోస్ ఇప్పుడున్నారే, వాళ్ళు జస్ట్ క్వాలిఫైయింగ్ వాళ్ళకి చీట్ కోడ్స్ వర్కౌట్ అవుతాయి, పనిచేస్తాయి. ఎందుకంటే వాడికి ఎంత కావాలన్నా 40 కాబట్టి వాడి మొఖానికి వస్తే మహా ఒక 5-10 క్వశ్చన్లు వస్తాయి 160కి. ఆ మిగతా అన్ని రాళ్ళేస్తారు కాబట్టి అవి తగిలి దానిలో కొద్దిమంది క్వాలిఫై అవ్వచ్చు. బట్ బ్యాడ్ థింగ్ ఏంటో చెప్పనా, లాస్ట్ ఇయర్ 1.6 lakh స్టూడెంట్స్ రాస్తే మీకు తెలుసా, రాస్తే ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే నియర్లీ ఒక 40,000 మంది స్టూడెంట్స్ అసలు ఎంసెట్ క్వాలిఫై అవ్వలేదు. ఆ క్వాలిఫై అవ్వని వాళ్ళలో చాలామంది లాంగ్ టర్మ్స్కి వస్తూ ఉంటారు, దయచేసి అర్థం చేసుకోండి. సో కాబట్టి క్వాలిఫై అవ్వాలి. ఇక నాకు ఏరే ఆప్షన్ లేదు, నేను బాబాకి భక్తుడిని, అన్ని బీలే పెట్టుకుంటాను, ఓకే బాబా బ్లెస్ చేస్తే ఓకే, లేదా ఎట్ ద ఎండ్లో బాబా నాకు బిస్కెట్ వేసినా ఓకే అని సాటిస్ఫై అయ్యే ఒక జాతి ఉంటుందే, వాళ్ళు చీట్ కోడ్స్ని నమ్ముకోవచ్చు. దయచేసి జాగ్రత్తగా వినండి. ఎవడు పడితే వాళ్ళు చీట్ కోడ్స్ని అప్లై చేయకూడదు. ఈ పెట్టిన ఎఫర్ట్స్ని వేస్ట్ చేసుకోకూడదు. పాయింట్ నెంబర్ 2కి చెప్తున్న, జాగ్రత్తగా వినండి. నీ టార్గెట్ 80+ మార్క్స్, బట్ నువ్వు ఒక 60 వరకు స్కోర్ చేయగలుగుతున్నావు. నీ టార్గెట్ 100+ మార్క్స్, బట్ ఒక 80 వరకు స్కోర్ చేయగలుగుతున్నావు. నీ టార్గెట్ ఒక 120+ మార్క్స్, బట్ నువ్వు ఒక 110 వరకు స్కోర్ చేయగలుగుతున్నావు. ఇక్కడ 90 వరకు స్కోర్ చేయగలగాలి. ఇలాంటి వాళ్ళు చీట్ కోడ్స్ అప్లై చేయొచ్చు. కానీ ఎప్పుడో చెప్పనా, ఒక్క నిమిషం ఆలోచించు మై డియర్ ఆనిముత్యము. నీకు 60+ వస్తున్నాయి అంటే నువ్వు కనీసం 80 నుంచి 90 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలిగా, నీ ఓన్గా నువ్వు 80 నుంచి 90 క్వశ్చన్లు చేసినప్పుడు నీకు ఒక 60 మార్క్స్ నువ్వు అక్కడ ఆల్రెడీ స్కోర్ చేయగలుగుతున్నావు. కాబట్టి ఇంకా మిగతా 70 క్వశ్చన్స్ మిగిలి ఉంటాయే, వాటికి ఈ చీట్ కోడ్స్ అప్లై చేయొచ్చు. దీన్ని ఏమంటారు చెప్పనా, మానవ ప్రయత్నం. మనిషి చేసిన తర్వాత ఇంకా మిస్ అవుతున్నాము అన్నప్పుడు దేవుడి మీద ఆధారపడాలి మనిషి. మానవ ప్రయత్నమే చేయకుండా నువ్వు అన్నీ రాళ్ళేసావు అనుకో, రాళ్ళు రివర్స్లో వచ్చి తగిలినాయి అంటే లైఫ్ దెబ్బకి స్పాయిల్ కన్ఫామ్ అయిపోద్ది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. పెట్టిన ఎఫర్ట్స్ ఎట్టి పరిస్థితులు వేస్ట్ అవ్వకూడదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. 100+ మార్క్స్ తెచ్చుకోవాలనుకున్న నువ్వు కనీసం ఆ 120 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఉంటే కానీ ఆ మిగతా క్వశ్చన్స్ ఉంటాయే వాటికి చీట్ కోడ్స్ అప్లై చేసుకోవచ్చు. మరి 120+ రావాలనుకున్న నీకు ఆల్మోస్ట్ ఒక 130-140 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తావు కదరా నాన్న. అటెంప్ట్ చేసినాక మిగతా వాళ్ళు ఉంటారే వాళ్ళు ఆ మిగతా క్వశ్చన్సే కదరా నువ్వు చీట్ కోడ్స్ అప్లై చేయాల్సింది.
నీ అంతున నువ్వు ప్రయత్నం చేసి నీకు రాలేక నీకు చేతకాక టైం ఉందనేసి చుట్టూ ఉన్న కలరింగ్ని చూసుకుంటూ కూర్చునే దరిద్రమైన సొసైటీలో మనం బ్రతుకుతున్నాం. మా దగ్గర గ్రాండ్ టెస్టులు జరుగుతుంటే 3 గంటలు ముడ్డి ఒక చోట పెట్టి కూర్చోలేదు అమ్మాయిలు అబ్బాయిలు. 3 గంటల ఎగ్జామ్ని గంటన్నర రాసి వెళ్ళిపోతారు. నాకు 60 వచ్చినాయి సార్ అని ఎదవేడుపులు ఏడుస్తుంటారు. ఫస్ట్ 3 గంటలు కూర్చోవడం నేర్చుకో. ఆ ప్రాసెస్లో దిక్కులు చూడకుండా ఉన్న క్వశ్చన్ని ఏదో ఒక విధంగా గెలకటం నేర్చుకో. దానివల్ల వస్తే 4 మార్కులన్నీ వస్తాయి, లేదా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అన్న వస్తుంది. కానీ పట్టుమని 3 గంటలు ముడ్డి ఒక చోట కూర్చోలేని ఈ ఎదవ 1000 లోపు కొడతా, 2000 లోపు కొడతా. పగటి కళలు ఎవడైనా కానొచ్చు, ఫ్రీగానే వచ్చాయేగా. నేను చూస్తున్నా పాపం మా ఇన్విజిలేటర్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో. వీడికేమో తోటకూర కబుర్లు చెప్తాడు, నాకు 1000 లోపు వస్తుంది, 2000 లోపు వస్తుంది. ఏంది వచ్చేది? నీకన్నా పోటుగాళ్ళు చాలామంది ఉన్నారు. మీ మమ్మీ డాడీని అడగండి, ఒక కొటేషన్ చెప్తారు. తాటి చెట్టు ఎక్కేవాడు ఒకడు ఉంటే తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడంటారా ఆనిముత్యమో. నువ్వు పగటి కళలు గంటూ ఉన్నావు అనుకోండి, పండుకొని బిస్కెట్లు రెడీగా ఉంటాయి నీకు. కాబట్టి కొంచెం జాగ్రత్త. సో చీట్ కోడ్స్ ఎవరు అప్లై చేయాలో అర్థమవుతుందా? ఎప్పుడు అప్లై చేయాలో అర్థమైంది అనుకుంటా కదా. సో నౌ కమ్ టు ఫ్యూ చీట్ కోడ్స్. జనరల్గా వర్కౌట్ అవుతున్నాయి. బట్ ఇక్కడ నువ్వు చూసుకుంటే నువ్వు ఒక 100 క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేస్తుంటే నీకు 80 క్వశ్చన్స్ కరెక్ట్ అవుతున్నాయి అనుకుందాం. అంటే 20 పోతున్నాయి కదా. అంటే నీ సక్సెస్ రేట్ ఎంతనన్నా 80% యాక్యురసీ వస్తుంది. 80% యాక్యురసీ వచ్చే నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకో. 80% యాక్యురసీ వచ్చే నువ్వు ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నీకు ఎంత లేదని 20 పోతున్నాయి. సో సిమిలర్లీ ఈ చీట్ కోడ్స్లో కూడా ఏంటంటే కొన్ని చీట్ కోడ్స్ ఉన్నాయి 80 to 90% యాక్యురసీతో కరెక్ట్ అవుతున్నాయి, కానీ ఒక 10% పోతున్నాయి. సో కాబట్టి నువ్వు 4 పెడితే ఒక 2 కరెక్ట్ అయినాయి అనుకో, హ్యాపీయే కదా. గుడ్డిగా పోగొట్టుకునే కన్నా 4 పెట్టి 2 కరెక్ట్ తెచ్చుకోవడం చాలా బెటర్ కదా. గుడ్డిలో మెల్లంటారు. ఏదో ఒకటి ఉన్నదానిలో పోగొట్టుకోకుండా ఇంకో 2 యాడ్ చేసుకోవడంలో అద్భుతమే కదా అది. సో ఇది కామన్ సెన్స్గా మనం చూడాల్సింది. కొన్ని చీట్ కోడ్స్ ఉన్నాయి. ఒక చీట్ కోడ్ నేను మీకు చెప్తాను, దట్ ఈస్ కాల్డ్ ఆడ్ మ్యాన్ అవుట్ అంటారా. ఇది ద బెస్ట్ చీట్ కోడ్. ఆడ్ మ్యాన్ అవుట్ మెథడ్ లేదా ఎలిమినేషన్ మెథడ్ అంటారు. వాట్ ఈస్ దిస్ ఈస్ కాల్డ్ మై డియర్? ఎలిమినేషన్ మెథడ్ అంటారు. ఈ ఆడ్ మ్యాన్ అవుట్ లేదా ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏంటంటే, క్వశ్చన్లో ఎవడో తేడాగా ఉంటాడు, ఆన్సర్ అదే తేడా ఆప్షన్లో కనపడాలి. ఒకసారి చెప్తారా? తేడా వాళ్ళని ఐడెంటిఫై చేయడంలో మనం ఎక్స్పర్ట్స్గా. అర్థమవుతుందా? సో క్వశ్చన్లో ఎవడో ఒకడు తేడాగా ఉంటాడు, రైట్. ఆ తేడాగా ఉన్నది ఏంటో మనం ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేయగలిగితే సరిపోద్ది. క్లియర్ మై డియర్? సో ఇప్పుడు దాకా నేను చెప్పింది నిజంగా కరెక్ట్ అన్న వాళ్ళు కెన్ హిట్ ద లైక్ బటన్. నిజంగా చెప్పండి డియర్, నేను మాట్లాడుతుంది కరెక్టా కదా. అండ్ ఇక్కడ మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు అనేది తెలియాలి. సో కొన్ని వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి, లేదా కొంతమంది పిల్లల్ని అట్రాక్ట్ చేస్తే వాళ్ళకి క్యూపన్స్ ద్వారా మనీ వస్తాయి అనే జాతి ఒకటి ఉంది. బట్ ఐఎమ్ నాట్ దట్. ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ రూట్స్ అకాడమీ. నా స్టూడెంట్స్కి తెలుసు. యాక్చువల్లీ ఈ వీడియో నా స్టూడెంట్స్ కోసం చేద్దామని చేస్తున్నది. బట్ సర్లే, పనిలో పని అదే టైంలో చాలామంది పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది కదా అని చేస్తున్నాను. సో ఐఎమ్ నాట్ లైక్ ఆల్ అదర్. Please take care of that. I am the chairman, I am the owner, and I am IIT Math faculty, and I am from IIT Chennai Mechanical Engineer, and 16 years of experience తో కొన్ని వేల మంది పిల్లలకి హెల్ప్ చేసి సింగిల్ డిజిట్ ర్యాంకర్లుగా ట్రైన్ చేసిన అనుభవంతో చెప్తున్నా. అండ్ ఆ యూట్యూబ్లో వచ్చే 600, 1000 రూపాయలు, 10,000 రూపాయల కోసం ప్రయత్నం, నా టైం వేస్ట్ చేసుకునే వ్యక్తిని కాదు నేను. ఐఎమ్ ఫార్ దానికన్నా చాలా దూరంలో ఉన్నా. బట్ ద పాయింట్ చెప్తా, ఒకటి అర్థం చేసుకో. నేను చెప్పే దానివల్ల నీకు గినక వాల్యూ క్రియేట్ అవుతుంది అంటే ఐఎమ్ రెడీ టు క్రియేట్ ద వాల్యూ. సో నేను చెప్పే పాయింట్స్ ఇప్పుడు దాకా మాట్లాడి జెన్యునా కాదా, మీకు నిజంగా మీ లైఫ్లో రియలిస్టిక్గా ఆలోచించి అర్థం చేసుకొని ఇది నిజంగా ఓకే అయితే హిట్ ద లైక్ బటన్. లేదంటే ఇమీడియట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపో. నీ టైము నా ఛానల్లో నువ్వు వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఐ హోప్ యూ గాట్ ఇట్ డియర్. రైట్, నౌ కమ్ టు హియర్. ఈ ఆడ్ మ్యాన్ అవుట్ అనే మెథడ్ని నేను మీకు నేర్పిస్తా, జాగ్రత్తగా చూడండి. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 1,
ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండిరా. ఇందులో తేడాగా ఏముందో మీరేమన్నా అబ్జర్వ్ చేశారా? ఇందులో తేడాగా ఏమన్నా ఉందేమో మీరేమన్నా అబ్జర్వ్ చేశారా? ఐ హోప్ యూ గాట్ ఇట్. తేడాగా ఏమన్నా ఉందా? ఏం తేడా ఉందిరా క్వశ్చన్లో తేడాగా ఏముంది చూడండి. ఈ బి అనేవాడు సపరేట్గా తేడాగా వీళ్ళతో కలిసి లేకుండా ఉన్నాడు. కాబట్టి నీ ఆన్సర్ ఇప్పుడు ఎందులో ఉండాలి? బిలో ఉండాలి. కరెక్టా? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1/B. అర్థమైందా లాజిక్? నెక్స్ట్, దీన్ని ఆడ్ మ్యాన్ అవుట్, తేడాగా ఉన్నవాడిని ఎత్తుక్కొని టిక్ పెట్టుకోవటం. నెక్స్ట్ ఇది చూడు, ఆన్సర్ 1/B. నౌ ఇంకొక క్వశ్చన్ కూడా మీకు నేను చూపిస్తున్నా. కొంచెం బుర్రా పెట్టి ఆన్సర్ పెట్టండి. ఈ క్వశ్చన్లో మీకు ఏది తేడాగా కనపడుతుంది? నేను డైరెక్ట్ ప్రీవియస్ క్వశ్చన్లకే చెప్తున్నా, నా సొంత కవిత్వాలకు చెప్పట్లే. ఈ క్వశ్చన్లో ఈ రెండింటి దగ్గర ప్లస్లు ఉన్నాయి కానీ వీడి దగ్గర మైనస్ ఉంది. అంటే థర్డ్ సైడ్ దగ్గర మైనస్ ఉంది. P3, అరే ఆ P3 ఆల్టిట్యూడ్లు, రేడియస్లు ఇవన్నీ మనకు అవసరం లేని పని. ఇందులో తేడాగా ఎవడున్నాడు? P3 ఉంది. అంటే నీ ఆన్సర్ P3 అంటే P1 అంటేనేమో ఏకి ఆపోజిట్, P2 అంటేనేమో బీకి ఆపోజిట్, P3 అంటేనేమో సికి ఆపోజిట్. కాబట్టి ఇప్పుడు నీ ఆన్సర్ ఎక్కడ ఉండాలి? సీల్లో ఉండాలి. సో యాడుంది అది? ఆప్షన్ 3. అర్థమవుతుంది అనుకుంటా నేను మాట్లాడేది. నిజంగా అర్థమవుతుంటే కెన్ యూ హిట్ ద లైక్ బటన్ డియర్? ఇవి అన్ని చోట్ల వర్కౌట్ అవుతాయా? అదే నేను మీకు ఇప్పుడు ప్రూవ్ చేయబోతున్నా. నా ఈ క్వశ్చన్లో ఆడ్ మ్యాన్ అవుట్ అంటే క్వశ్చన్ ఏమో ఆడ్గా లేదు, గట్టిగానే ఉంది క్వశ్చను. ఇది జాగ్రత్తగా చెప్పండి. చీట్ కోడ్స్ మోసం అని ఇప్పుడు చీట్ కోడ్స్ చెప్తున్నానా? ఇవి చీట్ కోడ్స్ కాదు. ఇప్పుడు ఇది ఎలా ఫెయిల్ అవుతుందో నేను చూపిస్తున్నా మీకు. దీనికి ఆన్సర్ జనరల్గా మీరు 0 పెడతారు చీట్ కోడ్స్ ప్రకారం, అంతేగా? ఇక్కడ బాబా ఈ చాటింగ్లు అవన్నీ తర్వాత పెట్టుకుంది, కానీ ఈ పెంట మీకు ఎక్కడికి వెళ్ళినా ఉండేది. కానీ ఫోకస్ అంతా క్లాస్ మీద పెట్టండి, 4 ముక్కలు నేర్చుకోండి. సెల్ ఫోన్లో చేతిలో ఉంటే చాలు, మాట్లాడటం తగ్గించి చాటింగ్లకి ఎక్కువ పెంచే సమాజంలో ఉన్నాం. ఫోకస్ అంతా క్లాస్ మీద పెట్టండి. దీనికి ఆన్సర్ 0 పెడతాం అకార్డింగ్ టు ద చీట్ కోడ్, అది కరెక్టే. కానీ ఈ చీట్ కోడ్ కన్నా ఇలాంటి క్వశ్చన్లు ఏమొచ్చినా ఆన్సర్ 0 అయ్యేది ఒక మెథడ్ ఉంది, దాన్ని షార్ట్ కట్ అంటారు. చీట్ కోడ్స్ అండ్ షార్ట్ కట్స్ బోత్ ఆర్ డిఫరెంట్. షార్ట్ కట్స్ అనేది నీకు 100కి 100% వర్క్ అవుతుంది, నీకు షార్ట్ కట్ మీద గ్రిప్ వస్తే. చీట్ కోడ్స్ అనేవి 100కి 80%, 70%, ఒక్కోసారి 0% వర్కౌట్ అవుతుంది. కాబట్టి మై డియర్ ఆనిముత్యాలు, దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన షార్ట్ కట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, కానీ చీట్ కోడ్స్ మీద కాదు. సో దీనికి అద్భుతమైన షార్ట్ కట్ ఉంది. ఎవరికైనా గుర్తుందా? రూట్స్ అకాడమీ నువ్వు ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే నీకు అర్థమవుతుందిరా. డెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏపీలో కానీ, జీపీలో కానీ, హెచ్పిలో కానీ ఉంటే ఆన్సర్ 0. ఆ లోపల ఎంత బిగ్ బుల్షిట్ గాడున్నా మనకి సంబంధమే లేదు. అర్థమైందా? నౌ కమ్ టు ద నెక్స్ట్. ఇప్పుడు దీన్ని చీట్ కోడ్ ప్రకారం డైరెక్ట్గా ఆన్సర్ ఎవరన్నా చెప్తారా? చీట్ కోడ్స్ ప్రకారం ఆన్సర్ ఫర్ దిస్. Is there anyone? చీట్ కోడ్కి షార్ట్ కట్కి డిఫరెన్స్ అసలు అర్థమైందా? షార్ట్ కట్ ఈజ్ 100% అప్లై అవుతుంది. నేను చెప్తా, లాస్ట్ వరకు విను. అద్భుతమైన షార్ట్ కట్లు ఇప్పుడు మీకు నేను ఈ క్లాస్లో చూపించబోతున్నా. చీట్ కోడ్స్
చీట్ కోడ్స్ ఎలా ఫెయిల్ అవుతున్నాయి అండ్ షార్ట్ కట్స్ ఎలా సక్సెస్ అవుతున్నాయి నేర్పిస్తున్నా. ఐ హోప్ యూ గాట్ ఇట్. దీనికి జనరల్గా చూస్తే ఇవన్నీ న్యూమరికల్ నెంబర్, ఇది కూడా న్యూమరికలే, కానీ ఇది రూట్ తోటి ఉంది. ఆన్సర్ ఈజ్ √367. చీట్ కోడ్స్ ఈజ్ వర్క్డ్. ఇప్పుడు రండి, చీట్ కోడ్స్ వర్కౌట్ అవని కొన్ని ఉన్నాయి. దీనికి కూడా చీట్ కోడ్ ప్రకారం చెప్తే మీరు ఆన్సర్ చెప్పొచ్చు. మన 23ది ఈ ఆడ్ మ్యాన్ అవుట్ గురించే మాట్లాడుతున్నాం. ఆడ్ మ్యాన్ అవుట్ అనేది మనం షార్ట్ కట్స్లో కూడా వాడతాం. ఇక్కడ జాగ్రత్తగా చెప్పండి, చీట్ కోడ్ ఎవడో ఏంటిది? ఆడ్ మ్యాన్ అవుట్. ఇది 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 ఆల్మోస్ట్ ఒకే కేటగిరీ జాతికి సంబంధించింది. 2 మైనస్లు ఉన్నది ఒకటే ఒకటి ఉంది. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఆన్సర్ ఆప్షన్ ఏ. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఇదిగో ఈ క్వశ్చన్ చూడు, 2024 క్వశ్చన్ రా. చీట్ కోడ్ చెప్పండి త్వరగా దీనికి. చీట్ కోడ్ చెప్పండి దీనికి. ఎనీ చీట్ కోడ్ ఆన్సర్? ఎస్, చీట్ కోడ్స్ ఇంకా ఫెయిల్ అవటం మొదలుపెట్టింది. మనం ఆవేశపడి 0 పెట్టేస్తాం. నో, ఐ సెడ్ 70 to 80% ఆఫ్ ద క్వశ్చన్స్కి ఒక్కోసారి చీట్ కోడ్స్ వర్క్ అవుతాయి, కానీ ఇది ఆన్సర్ 0 కాదు. చూడండి, ఇక్కడ సొల్యూషన్ కూడా వచ్చా మీకోసం. 26/105 అంట. 26/105. నువ్వు అప్లై చేయి చీట్ కోడ్. ఎప్పుడు? నువ్వు ఆల్రెడీ 80 మార్క్స్ ప్లస్సో 100 మార్క్స్ ప్లస్సో నువ్వు స్కోర్ చేసిన తర్వాత ఇంకా టైం ఉంది. ఇంకేం చేయాలో అర్థం కాని టైంలో చూడాల్సింది చీట్ కోడ్. కానీ ఫస్ట్ నుండి చీట్ కోడ్ మీదనే డిపెండ్ అయి ఉన్నావు అనుకో, నువ్వు నేర్చుకున్న కాన్సెప్ట్, నువ్వు కష్టపడిన ఎఫర్ట్స్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. అర్థమైంది అనుకుంటాడు. చీట్ కోడ్ ఫెయిల్ అయిందా లేదా? ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ ఇట్. చీట్ కోడ్ ఫెయిల్ అయిందా లేదా? దాట్స్ ద రీజన్ ఐ సెడ్ 20% to 30% చీట్ కోడ్ ఫెయిల్ అవుతుంది. ఇది బాగా 100% ఎవడికి వర్కౌట్ అవుతుందిరా? ఎవడికి వర్కౌట్ అవుతుంది? ఆ క్వాలిఫై అవ్వాలనుకున్న ఆనిముత్యాలు ఉంటారే, ఇంకా ఈ జన్మకి ఎంసెట్ సీట్ వస్తే చాలు. కొంతమంది ఉన్నారు నా దగ్గర అమ్మాయిలు, అస్సలు చదవరు, టైంపాస్ కోసం జాయిన్ అయ్యారు, గ్యాంగులు జాయిన్ అయ్యారు. క్వాలిఫై అయిపోతే మా అయ్య పెళ్లి చేసేస్తాడు సార్ అనేసి నా దగ్గరకు వచ్చింది నిన్న. మరి క్వాలిఫై అవ్వడానికి ఏమైనా చీట్ కోడ్ చెప్పండి సార్ అంది. ఆ మూసుకొని వెళ్ళి నాకు 10 చాప్టర్లు ఉన్నాయమ్మా, అవన్నీ బట్టి కొట్టు, ఒక 20 మార్కులు అన్న వస్తాయి అని చెప్పా. అంటే ఆ పిల్ల ఇప్పుడు బాధ ఏంది? ఇంజనీరింగ్లో ఏదో టాప్ కాలేజ్ తెచ్చుకుందాం, లైఫ్ని బిందాస్గా లీడ్ చేద్దాం, అది కాదు. ఏదో ఒక విధంగా క్వాలిఫై అవ్వాలి, ఆ పెళ్ళి అనేది ఇప్పుడు తప్పించుకోవాలి. అర్థమవుతుందా? సో ఇలాంటి వాళ్ళు జనరల్గా నాకు ఎవ్రీ ఇయర్ వేల మంది స్టూడెంట్స్లో తగులుతూ ఉంటారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్త. ఇక్కడ రా, ఇప్పుడు షార్ట్ కట్స్ చెప్తున్నా, జాగ్రత్తగా విను. ఇప్పుడు దాకా చెప్పింది చీట్ కోడ్స్ రా, ఇప్పుడు చెప్పే షార్ట్ కట్స్. షార్ట్ కట్స్ అనేవి నీకు 100% వర్క్ అవ్వటానికి అవకాశం ఉంది. అర్థమైందా? 100% వర్క్ అవుతుంది షార్ట్ కట్స్. చెప్తా చూడు. షార్ట్ కట్ నెంబర్ 1, సిగ్మా తోటి క్వశ్చన్స్ ఉండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి స్టేట్మెంట్ని. సిగ్మాతో క్వశ్చన్స్ ఉండి సైను టాను డిఫరెన్స్ ఆఫ్ యాంగిల్స్ ఉంటే ఆన్సర్ ఎప్పుడు 0. ఆన్సర్ ఎప్పుడు 0. ఎవరా? సిగ్మా తోటి క్వశ్చన్ ఉండాలి, సైను లేదా టాన్నులో ఏముండాలి? డిఫరెన్స్ ఆఫ్ యాంగిల్స్ ఉండాలి. ఆన్సర్ ఎప్పుడు 0.
ఎప్పుడు జీరో అది, ఫర్ ఎవర్, ఫర్ ఆల్. సో ఆన్సర్ చెప్తారా? ఈ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? ఇది సైన్ స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ సి అని రాస్తారని అన్న తెలుసది. జీరో. సైన్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ యాంగిల్ జీరో, టాన్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ యాంగిల్ జీరో. ఇది కూడా సిగ్మా, సైడ్స్ అంటే యాంగిల్స్ మధ్య డిఫరెన్స్, అది ఆన్సర్ ఇది జీరో. అర్థమైందనుకుంటా. సిగ్మా సైన్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ యాంగిల్స్, ఆన్సర్ ఇది జీరో. సిగ్మా ఇది చూడు, కాస్ స్క్వేర్ బి మైనస్ ఇది ఉంది కదా, దీన్ని కూడా మనం సైన్ స్క్వేర్లో రాయొచ్చు అన్న, అందుకని ఇది కూడా సైన్ స్క్వేర్లో రాస్తాం కాబట్టి సైన్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ యాంగిల్స్ అవుతుంది. కాబట్టి దీని ఆన్సర్ కూడా జీరో. ఐ హోప్ యూ గాట్ ద షార్ట్ కట్ హియర్. దిస్ ఈజ్ కాల్డ్ షార్ట్ కట్. దిస్ ఈజ్ కాల్డ్ షార్ట్ కట్. ఇలాంటి షార్ట్ కట్స్ రూట్స్ అకాడమీలో 1001 షార్ట్ కట్స్ అనేవి మ్యాథ్లో జరుగుతున్నాయి. ఇది ఎవరు వాడుకోవచ్చు అంటే, నాకు 100+ స్కోర్ చేయాలని ఉంది, బట్ నాకు స్పీడ్ రావట్లేదు సార్, ఆ 80 క్వశ్చన్లో ఒక 10-20 షార్ట్ కట్స్ మీద దొరికితే నేను వాడుకొని స్పీడ్ పెంచుకొని ఆ టఫ్ లెందీ బండ క్వశ్చన్లు చేయాలనుకుంటున్నా. అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో రూట్స్ అకాడమీలో 1001 షార్ట్ కట్స్ అనే ఒక లైవ్ క్లాసెస్ వెళ్తున్నాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ ఒక 3-4 అవర్స్ క్లాసెస్ నడుస్తున్నాయి. హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ డైలీ చేస్తున్నాం. సో ఒకవేళ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే 7702657107 అనే దానికి హాయ్ 1001 అని ఒక్కసారి మా వాళ్ళకి మెసేజ్ పంపించండి. కంప్లీట్ డీటెయిల్స్ మీకు పంపిస్తారు. ఎస్పెషల్లీ ఏపీ వాళ్ళు మీకు ఇంకా మస్తు టైం ఉంది, వాడుకోండి. అండ్ తెలంగాణ వాళ్ళు ఇంకా ఒకవేళ మీకు స్పీడ్ రాకపోయినా, కొన్ని క్వశ్చన్స్ మీరు చేయలేకపోయినా, షార్ట్ కట్స్ తెలియకపోయినా వాడుకోండి. సో దాట్ యూ విల్ గెట్ సమ్ స్పీడ్. 100%కి 100 వస్తాయని ఎక్కడా గ్యారంటీ లేదు, బట్ దీన్ని వాడుకొని కొంచెం స్పీడ్ పెంచుకొని ఇంకొంచెం క్వశ్చన్లు చేయడానికి అవకాశం ఉంటుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో ఇలాంటి షార్ట్ కట్స్ చాలా ఉంటాయి. ఇది చూడండి, ఈ డెట్ వాల్యూస్, డెట్ లోపల ఏపీజీపీలో ఉంటే ఆన్సర్ ఎంత? జీరో. డెట్ లోపల కానీ ఎలిమెంట్స్ కానీ ఏపీ అని చెప్తే ఆన్సర్ జీరో. చూడండి, సిగ్మా ఉంది. జనరల్గా ఈ సిగ్మాలు లేదా సమ్మేషన్స్ ఇవన్నీ వచ్చేది సీక్వెన్సెస్ అండ్ సిరీస్లో, కాబట్టి డెట్ ఉండి ఏపీ జీపీ సీక్వెన్సెస్ ఉంటే ఆన్సర్ ఈజ్ ఆల్వేజ్ జీరో. ఇది కూడా చూడు, సీక్వెన్స్ అంటారు కదా వీటిని కూడా. సో ఇట్లా ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆల్వేజ్ జీరో. ఇక్కడ చూడండి, జీపీ అన్నాడు, డెట్లో ఇచ్చిండు, ఆన్సర్ జీరో ఆల్రెడీ ఇచ్చిండు. ఇలా ఎన్ని వాల్యూస్కి పాసిబుల్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఎన్ని వాల్యూస్కి పాసిబుల్ అవుతుంది? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎస్సీ ఈజ్ ఆల్వేస్ ఇన్ఫినిట్లీ మెనీ. వీటిని షార్ట్ కట్స్ అంటారు. అర్థమవుతుందా? ఈ షార్ట్ కట్స్ మనకి యాడ్ అయితే స్పీడ్ పెరుగుద్ది, అంతేగాని చీట్ కోడ్స్, బిస్కెట్లు ఇవన్నీ పెట్టుకుంటూ కూర్చున్నాం అనుకో, బిస్కెట్ అయిపోద్ది. దట్స్ ఇట్ మై డియర్. సో వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ నీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ 1001 అనే కోర్సు జరుగుతూ ఉంది. ఈ 1001 షార్ట్ కట్స్. సో 9866915814కైనా హాయ్ 1001 అనొచ్చు, లేదా 7702657107కైనా హాయ్ 1001 అని ఒక చిన్న మెసేజ్ పంపించండి. సో దాట్ మా వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తారు. ఇమీడియట్గా జాయిన్ అయిపోయి డెఫినెట్గా వీటిని వాడుకొని ఇంకొంచెం స్కోర్ పెంచుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దట్స్ ఇట్ డియర్. సో చీట్ కోడ్స్ నమ్ముకొని బిస్కెట్స్ అమ్ముకోవద్దు. నువ్వు కష్టపడిన కష్టాన్ని నమ్ముకో. అదే నీ దమ్ము, అదే నీ ధైర్యం అవ్వాలి. దాట్స్ ఇట్ మై డియర్ లవ్లీ అండ్ ఎవ్రీవన్ స్టూడెంట్స్. అండ్ కొంచెం టైం వేస్ట్ చేయకుండా గట్టిగా కష్టపడండి. ఈ 3 రోజులు గట్టిగా కష్టపడండి. కెన్ యూ డూ ఎ ప్రామిస్ ఫర్ మీ? ఎస్ సార్, ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఫర్ these 3 days to change my life. To change my life. To change my life, I am going to work like anything. Especially inorganic and organic chemistry లాస్ట్ 3-4 రోజులు బట్టి కొట్టేసేయండి రా. మార్కులు పెరుగుతాయి. పిచ్చగా బట్టి కొట్టు. యావాడ ఏమైనా అనుకొని నీకు ఊడేదే లేదు. ఇప్పుడు ఆడెవడో రిషి గాడని ఆడెవడో
ఆడేదో పెట్టుకొని వస్తాడు, అబ్బో మీ సోది ఆపు అని. అయ్యా రుసి, నువ్వు అనుకుంటే నాకు ఊడేదేమన్నా ఉందా? నాకు ఆల్రెడీ అన్నీ ఊడిపోయినాయిరా. అర్థమైందా? నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవురా బాయా. ఐఎమ్ ఫ్రమ్ విలేజ్. పిహెచ్డి చేసే బూతులు మాట్లాడటంలో అయినా మూసుకొని మ్యాథ్స్ ఎందుకు చెప్తున్నాను తెలుసా? సో కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అమ్మ. లైవ్కి వచ్చింది మీ అమ్మ అయ్య, మీకు సెల్ ఫోన్లు ఇచ్చింది అవులాగా ఇట్లా మాట్లాడుకోవడానికి ఎరా నువ్వు పెచ్చనాగు. వినండి అమ్మ, ఇది వాడుకోండి. అందుకే లైవ్లకు రాబుద్ది కాదు, ఎందుకంటే ఎదవ నా కొడుకులు ఎక్కువైపోయారు ఈ మధ్య. భయంకరంగా ఉన్నారు పిల్లలు, భయంకరంగా ఉన్నారు. పేరెంట్స్ని చీట్ చేస్తూ ఎంత ఇబ్బంది పడుతున్నారు పేరెంట్స్ని పాపం. వాళ్ళని నమ్మి సెల్ ఫోన్లు, ట్యాబులు, ల్యాప్టాప్లు ఇస్తే వీళ్ళు చూసేవన్నీ చెత్త చెదారం వీడియోలు. క్లాస్లో సడన్గా నేను వెళ్ళానంటే జప్పును క్లోజ్ చేసేస్తారు, మాకు తెలియనట్టు వాడు ఏం బీగుతున్నాడో. సో జనరల్లీ జరుగుతుంటుంది. పేరెంట్స్ ఒకవేళ దయచేసి ఎవరైనా ఉంటే అర్థం చేసుకోండి. ఎందుకు ఇంత హార్ష్గా మాట్లాడాల్సి వస్తుందంటే కొంతమందికి సామధాన దండోపాయాల్లో ఇదిగో ఇలాంటిది పడితేనే వాళ్ళు మూసుకొని ఉంటారు. దట్స్ ఇట్ ఫర్ టుడే మై డియర్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్, టేక్ కేర్. అండ్ వర్క్ చేయండి, వర్క్ చేయండి, వర్క్ చేయండి. ఈ 3 రోజులు పెచ్చో లెక్క చేయండి. లేకపోతే రేపు నీకు సీట్ రాకపోతే ఎవడికి నువ్వు రెస్పాన్సిబుల్? నీ లైఫ్కు నువ్వే కదా. నీ మీద ఆశలు పెట్టుకున్న మీ పేరెంట్స్కే కదా. నీ చుట్టూ ఉన్న ఏ ఫ్రెండ్ గాడు కానీ, ఏ కోచింగ్ సెంటర్ కానీ, నీకు గైడెన్స్ ఇచ్చిన ఏ మెంటర్ కానీ వాడికి ఏమి ఊడేది ఉండదు. సఫర్ అయ్యేది నువ్వే, సఫర్ అయ్యేది నువ్వే. గుర్తుపెట్టుకో. 60 వచ్చే నువ్వు 80 తెచ్చుకుంటే జీవితాలు మారిపోయే కాలేజీలో పడతావు. 80 వచ్చే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా దెయ్యప వేషాలు వేస్తుంటే 80 కాస్త 60 అయితే దరిద్రమైన కాలేజెస్లో బీటెక్ చేస్తావు. లైఫ్ అంతా బిస్కెట్ 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 అయిపోద్ది. దయచేసి పేరెంట్స్ పిల్లలకు చూపించండి లాస్ట్లో నేను మాట్లాడిన మాటలు. పిల్లలు ఎంత పక్కదారి పట్టిపోయారంటే ఈ సంవత్సరం అబ్బో, అస్సలు పిల్లలను చూస్తే చుక్కలు కనపడుతున్నాయి. అండ్ మా దగ్గరకు కోచింగ్ వచ్చిన పిల్లల్లో వాళ్ళకి ఇంటర్ ఎక్కడో చదివి వచ్చారు. ఐపీ ఫెయిల్ అయిన వాళ్ళు 56 నుంచి 70 మంది దాకా ఉన్నారంట. ఐపీ 2B ఫెయిల్ అయిన వాళ్ళు. ఇక అర్థం చేసుకో. సో సడన్గా అది కూడా మాట్లాడుతున్నాం కాబట్టి ఐపీ 2B ఫెయిల్ అయ్యావు, కంగారు పడొద్దు. రూట్స్ అకాడమీ మీకోసం ఒక బ్యాచ్ పెడుతుంది. ఆ బ్యాచ్ మీకు May 6 నుంచి మొదలవుతుంది. జస్ట్ సే హాయ్ ఐపీ 2B. ఆ కోర్సు డీటెయిల్స్, టైమింగ్స్ మొత్తం మీకు క్లియర్గా మా వాళ్ళు వాట్సాప్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కనుక ఐపీ ఫెయిల్ అయ్యి ఇబ్బంది పడుతుంటే రిఫర్ దిస్ థింగ్ మా నెంబర్కి ఐపీ అని ఒక్కసారి వాట్సాప్ చేయండి అమ్మా. సో దట్ మా వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తారు. సో దట్ యూ కెన్ గెట్ సమ్ బెనిఫిట్ బికాస్ ఆఫ్ దిస్. దట్స్ ఇట్ మై డియర్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్, టేక్ కేర్. అమ్మా శిరీష అనే